జీవితాన ఆశయే లేదు. మనుషులు కాదు, మొదట మనుషులు కాదు, నువ్వు కావాలి, నీ సహాయం కావాలి ప్రభు. నా పక్షంగా మనుషులతో నువ్వు మాట్లాడితే వాళ్ళకి దయ కలిగిద్దయ్యా. నన్ను చూస్తే ఎవరికి దయ పుట్టదయ్యా. నన్ను చూస్తే ఎవరికి ఇవ్వాలనిపించదు. కొంతమంది అంటారు కదా, కొంతమందిని చూస్తే పెట్టబుద్ధి అయిద్దట, కొంతమందిని చూస్తే నేనంట కొంతమందిని చూసి అసలు నెట్టబుద్ధి అయిద్ది. ప్రాస బాగుంది కదా, మళ్ళీ చెప్పుకున్నా. కొంతమందిని చూస్తేనేమో చెప్పండి, కాస్త మీరు కూడా కంటిన్యూ చేయండి, సహకారం అందించండి. కొంతమందిని చూస్తే పెట్టబుద్ధి అయిద్ది, కొంతమందిని చూస్తే నెట్టబుద్ధి అయిద్ది. అంటే అసలు వాళ్ళ ముఖం చూడడానికి కూడా ఇష్టం ఉండదు. మనల్ని చూసినప్పుడు కొట్టకుండా, నెట్టకుండా పెట్టాలి అంటే, సహాయం చేయాలి అంటే ఆయన దయగలిగించాలి. అవునా కాదా? ప్రార్థన చేసుకొని బయలుదేరాలి. అయ్యా ఇదిగో వెళ్తున్నాను అధికారుల దగ్గరికి, ఇదిగో వెళుతున్నాను లోన్ కోసం, ఇదిగో వెళుతున్నాను స్కూల్ దగ్గరికి, ఇదిగో వెళుతున్నాను పలానా ప్రాంతానికి. నన్ను చూసినప్పుడు వాళ్ళకి దయగలగాలి. ముందు మనుషుల దగ్గరికి వెళ్ళట్లేదు, వాళ్ళ సహాయం కోసం వెళ్ళట్లేదు. ఇదిగో నీ పాదాలు పట్టుకుంటున్నాను, నువ్వు గాక నా జీవితానికి ఆశ లేదు ప్రభు. నీ దయ, నీ కనికరం లేకపోతే ఎవ్వరు నన్ను పట్టించుకోరు ప్రభు అని. ఏ సమస్య వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా మొదట మనం చూపు ఎటువైపు ఉండాలి? దేవుని వైపు ఉండాలి.